సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం కిడ్నీ మరణాల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో మరణాల తీవ్రతను నమోదు చేసిన ఈ ప్రాంతానికి ఎంతో చేశాము, ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యను అంతం చేశామని గత ఎన్నికల ముగిసే సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిన పరిస్థితి ఉంది. స్థానికంగా ఉద్దానం వాటర్ ప్రాజెక్టు ఉద్దానం గతి మారిపోయిందని చెప్పి ఇక్కడికి వచ్చి ఏదైతే ప్రారంభోత్సవాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్షేత్రస్థాయిలో సమీక్షల్లో అప్పటి డొల్లతను స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఈరోజు సమీక్ష నిర్వహించిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఉన్నారు. సమీక్షలో ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, గతంలో ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఈ ప్రాంతానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ పరిస్థితి అయిపోయింది, అంతం చేశాం, ఈ ప్రాంతం ఇక బంగారు భవిష్యత్తు అన్నారు. ఈరోజు మీరు దాన్ని రివ్యూ చేసిన పరిస్థితి, అలాంటి పరిస్థితులు మీరు గమనించారు? ఈరోజు మన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం నియోజకవర్గానికి మొదటిగా వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి నిధులు, దాని తాలూకా పనులతో చేస్తున్నటువంటి వ్యక్తుల తాలూకా పర్యవేక్షణ గురించి ఈరోజు సమీక్షించుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా విస్తుపోయే నిజాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్స్ ముందు ఒక ఎన్నికల స్టంట్ చేయటం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ పూర్తి స్థాయిలో మేము అందించేస్తున్నాం, ప్రజలకు ఇది అంకితం చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం అని చెప్పి ఏవేవో ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు ఆయన స్టేట్మెంట్లు ఇచ్చి దీనివల్ల ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి ఫిల్టర్డ్ వాటర్ అనేది ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారా ఇప్పిస్తాం, దీనివల్ల కిడ్నీ వ్యాధి పూర్తిగా నయం చేస్తామని చెప్పి ఏవేవో మాటలు చెప్పినటువంటి సందర్భం మనందరం కూడా గతంలో చూసాం. అయితే ఈరోజు సమీక్షించినప్పుడు మరి చాలామంది జర్నలిస్టులు కూడా మాతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఈ ప్రాజెక్ట్ అనేది 7 మండలాలకు సంబంధించి దాదాపు 806 గ్రామాలకు సంబంధించినటువంటి హ్యాబిటేషన్స్కి సంబంధించినటువంటి ఒక అంశం. మీరు ఎన్ని పూర్తి చేశారయ్యా అని అంటే, పలాస నియోజకవర్గంలో దాదాపు ఒక 200, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒక 68 కంప్లీట్ చేశాము అని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. 800 హ్యాబిటేషన్స్కి తయారు చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ని 200 గ్రామాలకు మాత్రమే పూర్తి స్థాయిలో అందించగలుగుతున్నాము అని చెప్తున్నారు అని అంటే, ఇది ఎంత శాతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అనేది మనం ముందు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశం, జల్ జీవన్ మిషన్లో మీకు ఎంత డబ్బులు వచ్చాయంటే చెప్పగలిగే స్థితిలో కూడా అధికారులు లేరు. పోనీ ఏం చేశారయ్యా మీరు ఈ జల్ జీవన్ మిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు అని అంటే, ఫలానా హెడ్ వర్క్స్ చేసాం, మరి మెగా వాళ్ళకి మీరు అప్పచెప్పారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అనేది సెపరేట్ ప్రాజెక్టు, అక్కడ నుంచి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయో అక్కడికి తీసుకురావటం వరకే మెగా పని, మిగిలిన పైప్ లైన్ అంతా కూడా వేరే వ్యక్తులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. సో వేరే వాళ్ళు చేయటం అని అంటే ఎంత మేరకు చేశారు అని అంటే ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తను పెట్టాల్సినటువంటి పెట్టుబడి సక్రమంగా పెట్టకపోవటం వల్ల కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి. క్లారిటీగా మీరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పట్టాల్సిన నిధులు పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా గొప్ప ఆర్భాటం చేసింది, నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఈ అరకొర నిధుల మధ్య పూర్తిగా ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేసామని చెప్పుకున్న పరిస్థితి. అది ఓట్లు కూడా రాలేదు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేయడం పట్ల సిగ్గుపడాలి కదండి. అందుకే కదా ప్రజలు ఇంత దారుణమైనటువంటి ఓటమిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టారు అని అంటే 600 కోట్లు ఇప్పటి వరకు కూడా ఖర్చు అయింది అని చెప్తున్నారు. 600 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30% మందికి నీళ్ళు అందించలేకపోయినప్పుడు గత 5 సంవత్సరాలు ఈ పాలకులు ఏం చేశారు? స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఏవేవో చాలా పెద్ద పెద్ద మాటలు స్టేజ్ల మీద మాట్లాడి మేము ఈ 5 సంవత్సరాలు అద్భుతాలు చేసేసాం, అల్లది చేసాం, ఇల్లుది చేసాం. నాకు ఎక్కడో ఒక చోట నేను విన్నాను, దాదాపు
1200 కోట్లు దాదాపు 2000 కోట్లు ఈ నియోజకవర్గానికి వెచ్చించామని చెప్పి అన్నారు. 2000 కోట్లు కానీ ఇచ్చాపురం నియోజకవర్గానికి గత 5 సంవత్సరాల్లో కానీ తెచ్చి ఉంటే ఈరోజు ఎలక్షన్స్లో మేము తిరిగేటప్పుడు ప్రతి గ్రామంలో కూడా మాకు మంచినీటి సమస్య ఉందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మీరు ఏ ప్రాజెక్ట్, ఏ అభివృద్ధి కార్యక్రమం మీరు పూర్తి స్థాయిలో చేశారు? సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు కూడా కేవలం 4 గోడల మధ్యన కూర్చుని అక్కడక్కడ సినిమా సెట్టింగ్ లాంటి సెట్లు వేసుకుంటూ హ్యాపీగా తన వచ్చిన అధికారాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాడుకుని ఎంజాయ్ చేశాడు తప్ప, అవినీతి చేయడానికి దాన్ని ఒక అవకాశంగా వాడుకున్నాడు తప్ప 1% కూడా ఈరోజు ఆయన పని చేయలేదు అని చెప్పడానికి ఈరోజు సమీక్ష తార్కాణం. సో ఇటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 5 years ఉండటం వల్ల చాలా నష్టపోయాం. రాష్ట్రం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మార్చాలి. ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా చూస్తే సహజంగా ఎవరైనా కేంద్ర మంత్రి మొదటిసారి నియోజకవర్గానికి వస్తున్నారు అని అంటే చాలా సంతోషంగా తనకున్నటువంటి ఆనందాన్ని పంచుకోవాలనుకున్నటువంటి కార్యకర్తలతో గడపడానికి, వీలున్నంత ఎక్కువగా ర్యాలీలు చేయడానికి, విజయోత్సవాలు నిర్వహించుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది. సొసైటీకి ఏదో చేయాలి అనే ఒక మంచి మనసు ఉంది. అందుకనే ఆర్భాటాలకు దూరంగా ఈరోజు సమీక్షలతో మొదలుపెట్టాం. ఈ సమీక్షలో కొన్ని విస్తుపోయినటువంటి నిజాలు తెలుసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని కన్సర్న్ మినిస్టర్స్ కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ చెప్పి ఖచ్చితంగా ఈ సమస్యలని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. మీతో పాటు సమీక్షలో నేను కూడా దగ్గరుండి చూశాను మీరు రివ్యూ చేసే విధానం. కానీ ఈ సందర్భంలో కిడ్నీ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం ఎన్నో ప్రభుత్వాలు కృషి చేస్తూ వస్తున్నాయి. గతంలో టీడీపీ సర్కార్ కూడా ప్రయత్నం చేసింది. అప్పట్లో కొన్ని రకాల ఉద్దాన ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని కానీ మంచినీటి అందించే ప్రయత్నం అయితే చేశాయి. వాటన్నిటిని తిరిగి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసి జగన్ చేపట్టిన ప్రాజెక్టు విషయంలో భాగస్వామ్యం చేసి మెగా కంపెనీని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి, దాన్ని కూడా ఈరోజు మీరు తీసుకొచ్చిన పరిస్థితి. ఇది మీరు ఒక్కసారి చూస్తే విచిత్రం ఏంటి అని అంటే, ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకొని కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు కల్పించారు. అత్యంత దురదృష్టం ఏంటి అని అంటే, ఇప్పుడు ఉద్దానం ప్రాజెక్ట్ అనేది నిజంగా అది ఈ శ్రీకాకుళం జిల్లాకే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్. అది ఎర్రన్నాయుడు గారు మానసపుత్రిక. ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్. దీనివల్ల అనేక గ్రామాల దాహార్తి తీర్చగలిగినటువంటి పరిస్థితి. అటువంటి ఒక మంచి ప్రాజెక్టులో కొంతమంది పని చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. గత కొన్నేళ్లుగా వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి ఏ రోజు కూడా జీతాలు సక్రమంగా ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు వాళ్ళకి జీతాలు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల గత 5 సంవత్సరాలు చాలా అనుచితంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు ఈరోజు వాళ్ళు ప్రత్యేకంగా చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, మెగా అనే ఒక కంపెనీకి 10 years దీని మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది. మరి వాళ్ళకి అప్పచెప్తే మీరేం చేస్తారు అని అంటే, మేము పర్యవేక్షణ చేస్తాము అని సాక్షాత్తు ఒక ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత 5 సంవత్సరాలు కూడా కల్పించారు. వాళ్ళది దౌర్భాగ్య స్థితి ఒప్పుకుంటాను. ఈ క్వశ్చన్ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఇంత ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో అశోక్ ఏం చేస్తున్నారు? అధికారులు ఎవరు అశోక్కి సహకరించలేదా? గడిచిన 5 ఏళ్ళు ఎంత మంచి లక్ష్యం ఉన్న ఆ పథకం పక్కదారి పెట్టి డొల్లతనం ఉన్నది బయటకు వచ్చిన పరిస్థితి. దీని గురించి మీరు చూస్తే అనేక సందర్భాల్లో మేము కూడా పోరాటాలు చేశాం. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలకి మేము సపోర్ట్ చేశాం. అయితే ప్రతిపక్షంలో ఉండటం వేరు, జగన్ లాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అని అంటే, కనీసం బాధపడినటువంటి వాడు నేను బాధపడ్డాను అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత 5 సంవత్సరాలు కల్పించడం వల్ల, కనీసం అధికారులకు కూడా ఏం జరుగుతుందో అవగాహన లేనటువంటి పరిస్థితుల వల్ల ఆ కార్యక్రమాన్ని మేము పూర్తి స్థాయిలో ఇంకా ప్రజలకు తెలియజేయడానికి మాకు అవకాశం రాలేదు. సో అందుకే ఈరోజు సమీక్ష చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా చేసి ఈ రోజు నుంచి మా కార్యాచరణ మేము మొదలు పెడతాం. కాబట్టి మాకు ఇప్పుడు ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇదంతా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎందుకు అని అంటే, ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఒక గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ప్రైవేట్ వ్యక్తి పెత్తనం పెరిగితే రేపు తెల్లవారు వ్యవస్థలు ఏమైపోతాయి అనే భయం మా అందరికీ కూడా ఉంది. అందుకని ఖచ్చితంగా దీని మీద ఇంకా సమీక్షలు నిర్వహిస్తాం. స్టేట్ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని బయటకు తీసుకొని వచ్చి ఖచ్చితంగా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అని అంటే, పేదవాడికి అన్యాయం చేశారు, ప్రజలను మోసం చేశారు.
ఈరోజు మీకు నచ్చినట్టు మీరు చేసుకోవటం వల్ల అనేక రకమైనటువంటి కష్ట నష్టాలు అనేవి ఈరోజు ఎదురవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి మారాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. దీని మీద సమీక్ష చేస్తారు. ఈ నేపథ్యంలోనే గడిచిన ఏదైతే చంద్రబాబు జేబులో ఉన్న కుప్పం నీటి ప్రాజెక్ట్ని ఆయన జోబు నుంచి తీసుకొని ఈ ప్రాంతానికి ఉద్దాన ప్రాంత అభివృద్ధికి అశోక్ తీసుకొచ్చారు. ఆ పథకం అంతా గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాని మీద సమీక్షలు కానీ ఆ పథకం నిర్వహణ తిరిగి తీసుకొచ్చే అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దాని ప్రాజెక్ట్ ఎలా ఉంది స్థితి? తిరిగి తీసుకొచ్చే బతుకుతుందా? ఎలా ఉంది? బతుకుతుందండి. ఈరోజు ఎన్టీఆర్ సుజల పథకం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ అండి. అది హబ్ అండ్ స్పోక్ మోడల్. అది చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం కోసం తీసుకుని వస్తే మరి ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకి వివరించి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి కానీ పలాస నియోజకవర్గానికి కానీ తీసుకురావడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు 20 లీటర్లు ₹2 ఇస్తూ మదర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఒక జనరేటర్ ఇన్బిల్ట్ మెకానిజం. అది ఆ జనరేటర్ ఇన్బిల్ట్ మెకానిజం ఉండటం వల్ల ప్రజలకు సురక్షితమైనటువంటి నీళ్ళు ఇవ్వటమే కాకుండా ఒకవేళ ప్రకృతి విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు కరెంటు పూర్తిగా మనకి లేనప్పుడు కూడా మనము ఆ ప్రాజెక్ట్ ద్వారా మినరల్ వాటర్ మనం ప్రజలకు ఇవ్వగలిగే ఒక మంచి ప్రాజెక్ట్ అది. దురదృష్టం దానికి ఎన్టీఆర్ పేరుందని వాళ్ళకి ఏమైనా కక్ష లేకపోతే ప్రజలకు నీళ్ళు ఇవ్వకూడదు వాళ్ళని హింసించాలి అని ఏమైనా మనకున్నటువంటి పులికేసికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆయనకి ఆ శాడిస్టిక్ మెంటాలిటీనో ఆయన పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు డిస్పెన్సింగ్ యూనిట్స్ అన్ని కూడా మాకు తెలియకుండా గ్రామాల్లో వ్యక్తులతో మాట్లాడకుండా పూర్తిగా అక్కడి నుంచి మూవ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంది. ముఖ్యంగా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆ ప్రాజెక్టు మీద ఉంది. సో ఖచ్చితంగా అది రివైవ్ చేసి మళ్ళీ ప్రజలకు సురక్షితమైనటువంటి నీళ్ళు, ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేకపోయింది పక్కన పెడితే ఈ ₹2 అనేదాన్ని ₹7 చేసింది. పోనీ అలాగనే ప్రజలకు అందించిందా అంటే అది కూడా లేదు. సో ఖచ్చితంగా దీన్ని అయితే మేము రివైవ్ చేసి మళ్ళీ ప్రజలందరికీ సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందిస్తాం. ఇచ్చాపురంను తిరిగి స్ట్రక్చర్లోకి తెస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మీకు సహకరించని అధికారులంతా అశోక్ కంట్రోల్కి అధికారులు వచ్చేసారా? ఇంకా తోకజాడించే అధికారులు ఉన్నారా? ఇటీవల రివ్యూలు చేశారు కదా, ఎలాంటి యాక్షన్ వాళ్ళపైన? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగం, పని చేయించుకునేవాడి మైండ్ సెట్ బట్టి ఉద్యోగం అనేవాడు పనిచేస్తాడు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఎమ్మెల్యే అశోక్ సహకరించలేదు. అఫ్ కోర్స్ ఎమ్మెల్యే అశోక్ సహకరించలేదు, కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేకి సహకరించలేదు. ఖచ్చితంగా అధికార పక్షంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి సహకరించి తీరుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారులతో పని చేయించుకోవటం మానేసి వాళ్ళని బానిసల్లాగా చూసి వాళ్ళకి చేయాల్సినటువంటి పని చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే అధికారులను వాడుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా అధికారులందరూ కూడా పని చేస్తారు. చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. సహకరించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి శిక్ష ఉంటుంది. సహకరించినటువంటి వాళ్ళకి అందరం ఎక్కించి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది మొత్తానికి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు చెప్తున్నమాట. గడిచిన 5 ఏళ్ళు వైసీపీ హయాంలో జరిగిన ఏదైతే అభివృద్ధి ఉందో అది పూర్తిగా ఇచ్చాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా ఏదైతే పాతాళానికి తొక్కేసిందని, ఎన్నో రకాల ఇబ్బందులు క్షేత్రస్థాయిలో గడిచిన 5 ఏళ్లలో వారు చెప్పుకునే అభివృద్ధి వల్ల ఎదుర్కొన్నామని చెప్పి అశోక్ చెప్తున్నారు. తిరిగి వాటన్నిటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని, మరికొన్నేళ్లలోనే వీటన్నిటికీ స్ట్రక్చర్గా ఒక రూపానికి తీసుకొస్తామని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.